ఎవరు చెప్తున్నారా? అది మెరుపు వచ్చింది చూసావా? చూసారా అంత పెద్ద మెరుపు. వాతావరణం ఒక్క క్షణం చాలు అండి మారిపోవడానికి. ఇంత దాకా ఎండలు మండిపోతా ఉండే అలా వినకొంచి వచ్చి ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు 10 నిమిషాలు ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నాను. బయటకు వచ్చేసరికి వాతావరణం మారిపోయి మబ్బులు చూడండి పూర్తిగా ఎలాగా నల్ల కారు మబ్బులు పట్టినాయో. ఇంట్లో బియ్యం అయిపోయినాయి, పోయి బియ్యం తీసుకొచ్చుకోవాలి. ఈసారి పొలం వేసుకుంటే జేజలు కానీ బీపీడి కానీ పండించుకొని మనమే మరపట్టేసుకొని తినవచ్చు. మా తమ్ముడు బీపీడి పండించాడు, ఓ 10 బస్తాలు ఇస్తా అన్నాడు. మళ్ళీ ఏమైందో ఏమో అవి సేల్ చేసాడు అనుకుంటా. అవి అయితే తౌడు కొంచెం ఉండి పాలిసి పట్టుకుని ఉంటాయి చూసారా, అవి చాలా మంచిది హెల్త్కి. ఈసారి మనమే పండించుకుంటాం, ఒక 4 ఎకరాలు పండించుకుంటే కానీ బాగుండదు. సరే త్వరగా పోయి ప్రస్తుతానికి మన బతకడానికి తినడానికి కావాలి బియ్యం గట్ట తెచ్చుకుందాం. మా ఊర్లో బియ్యం గట్ట 25 కేజీలు వచ్చేసి 25 కేజీలు అని అంటాం కానీ చివరికి అది 23 కేజీలు ఆ మధ్యలోనే ఉండేది. 1340 రూపాయలు. చిన్నప్పుడైతే ఒక 5 సంవత్సరాల పిల్లలు నాకు అనుకుంటా. ఆ మూమెంట్లో ఈ బీపిడి అన్నం జేజేలు ఇలాంటి బాస్మతి రైస్ ఇలాంటివి లేవు. ఎక్కువ నూకలు అన్నం ఎంతమంది తిన్నారు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఎక్కువ నూకలు కొనుక్కునేది. అప్పుడు ఎంత కేజీ 20 రూపాయలు 25 రూపాయలు ఆ మధ్యలో నమ్మేది. ఆ నూకలు తెచ్చుకొని చక్కగా గంజికి పెట్టుకొని అన్నం తింటే భలే ఉండేది. అంటే జీర్ణక్రియ కూడా చాలా బాగా జరిగేది. అంతే బియ్యం నూకలు అన్నం అనేది ఆ రోజుల్లో గొప్ప. అంటే నా నూకలు కూడా రానప్పుడు సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు, రాగి జావా అలాంటివి ముందు, ఆ తర్వాత నూకల తర్వాత అప్పుడు బీపిడి అన్నం తర్వాత బాస్మతి రైస్ తర్వాత ఇంకేముంటాయి అన్నీ షుగర్ లెవెల్స్ పెరిగాయి, మనకు రోగాలు ఎక్కువ వచ్చాయే ఉన్నాయి తప్ప. అంటే రుచిని ఎక్కువ కోరుకుంటున్నాం కాబట్టి మనం ఎక్కువ ఇలాంటి పుట్టకొస్తాయి అన్నమాట. రుచిని కాకుండా కొంచెం కష్టమైన ఆ జొన్న రొట్టెలు ఆ పాతకాలం ఫుడ్ తింటే కొన్నాళ్ళు ఎక్కువ బతుకుతాం. కానీ కొన్నాళ్ళు ఎక్కువ బతికి ఏం సాధిస్తాంలే అని అనుకోవచ్చు. బలంగా ఉండాలి, పిల్లలు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఇప్పుడు ఇంతకుముందు ఒక విషయం చెబుతానండి. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పిల్లలకి మనకి ఎప్పుడైనా వచ్చినాయా? అప్పట్లో ఎవరికి లేవు. అంటే అప్పట్లో గ్యారంటీ ఉంది, మనిషి 100 ఏళ్ళు బ్రతుకుతాడని, 100 సంవత్సరాలు బ్రతుకుతాడని. ఇప్పుడు గ్యారంటీ లేదు కాబట్టి పిల్లల్ని కన్నా తర్వాత ఏమనుకుంటారు, నా కొడుకు పోతే ఇంక మమ్మల్ని చూసి దూరని. అంటే ఇలాగా ఒక మనిషి దిక్కు పోగొట్టుకుంటే మాకు ఆధారం ఏముందని చెప్పేసి ఈ రోజులను బట్టి చిన్న వయసులోనే ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఇన్సూరెన్స్లు వచ్చినాయి అన్నమాట. వాటి ద్వారా ఫ్యూచర్లో కుటుంబానికి ఏమైనా సహాయం పడిద్దని. అంటే మీరు గమనించండి కావాలంటే. అప్పట్లో ఉండి లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఎందుకు ఉంటున్నాయి? ఫుడ్ విషయంలో అన్ని విషయంలో తేడా ఉంటుంది కాబట్టి. కానీ మన కల్చర్ ప్రకారం వెళ్ళాలి. ఎంతగాని పిల్లలు నా పక్కన తిరుగుతూ ఉన్నారు అటు ఇటు. అంటే వీడియో తీస్తున్నా అని చెప్పేసి. సరే త్వరగా వెళ్ళి బియ్యం గడ్డ తెచ్చుకుందాం. చూడండి మబ్బులు ఎలా పట్టినాయో. వాతావరణం తీవ్రంగా ఉంది. చీకటి అయితే ఇబ్బంది అయింది, బయటికి రాలేము. పిల్లలు ఉదయాన్నే 7:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా, మళ్ళీ సాయంత్రానికి వస్తున్నారు కదా. ఇంతకుముందు ఇంటికి ఉంటే 2-3 గంటలు నిద్రపోయేవాళ్ళు. ఏమన్నా 7 గంటలకు 6 గంటలకు నిద్రపోతున్నారు. అంటే స్కూల్కి వెళ్తే ఇంకంత నైట్ మారిపోయింది. బావా బియ్యం కట్ట తీసుకొచ్చావుగా, మబ్బు అయితే మామూలుగా పట్టే ఇలా. మామిడికాయలు తీసుకో, ఆట వచ్చింది అండి. సరేనండి సరేనండి, ఫ్రెష్గా ఉంటాయా?
వడగల్లో పడతారా గుండు టామ్ టామ్ అని ఇద్దరు. మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా లేదా కామెంట్ చేయండి. మబ్బులు చూడంత మనల్లగా మేసి వర్షాకాలం రాజీ అన్ని ఊర్లో పడితే వర్షాలు. కాదులేవా మాట్లాడుతున్నావు? ఒక ఊర్లో పడవలే బావా. బీపురంలో పోయి బియ్యం కట్టోడది ఏంది మళ్ళీ చెప్పు. దోశ పైన పొద్దున ఉంది, కర్రీ చేస్తా. చికెన్ తెస్తే ఏ తెలంగాణ ఆయన ఇంటికి రావడంతోనే వర్షం వంగేసింది. చూసారా రాజ్ కుమార్ టైమింగ్. ఏం చెప్పారు స్కూల్లో ఈరోజు? ఏ బీలీలు ఇప్పుడు 1 2 3 కానీ అంటే ఏం చెప్పరా? ఎవరు చెప్తున్నారా? అది మెరుపు వచ్చింది చూసావా? చూసారా అది పెద్ద మెరుపు. పాండి అదిగో అక్కడ మెరుస్తూ ఉంది. ఇప్పుడు మెరిస్తే బాగుండే. ఎట్టా పెద్ద మెరుపు. వర్షాకాలం వచ్చేసిందిరో, పచ్చదనం వచ్చేసిందిరో, వరి పండిస్తారు. అది ఎన్ని ఎకరాలు పోలేస్తాం ఈ సంవత్సరం? 12 కొట్టు. ఈ వర్షాలకి క్యాంపింగ్ చేయమంటారని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా క్యాంపింగ్ చేస్తా. ఈ వర్షాలకి రాజ్ కుమార్ తీసుకొని వెళ్ళి మళ్ళీ తేనెల చిలుపులు మెలమెల చించి చిన్నల ఇంకా పెంచి కమ్మని గదులు ఇంకా పెంచి కలవరి పెరిగి తిరిగావా సిరువానా నువ్వు వస్తానా అంటే. ఇది నా లాంగ్వేజ్, నా సొంత పాట ఇది. ఆ పాట మనకు రాక ఇది ఒక కవరప్ చేయడం అంతే కదరా. నువ్వు పాడు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా తగ్గదింటా. వర్షం మాత్రం ముంచుకొస్తుందండి. ఉరులు మెరుపులతో మాత్రం పిల్లలు కూడా అదురుపోతున్నారు. అంత మెరుపులు ఉరుగుతున్నాయి. ఇంత పెద్ద వర్షం ఇప్పుడే చూడ్డం ఈ నెల రోజుల్లో కదా రాజే. ఏం కూర వండుతున్నావు? టమాటా పచ్చని పప్ప. ఓకే తొందర కానీ మరి కరెంట్ కూడా లేదుగా. చెట్లు చూడండి అదిగో మెరుపు. అరే ఇంట్లో పండి, మీరు ఇంట్లో పండమా. మెరుపులు చూడకూడదు, కళ్ళు పోతాయి. సుహాసిని పాండి మమ్మీ, పాండి అదిరిపోతారు. చుట్టూరు వస్తున్నాయి మెరుపులు. అమ్మో మా అమ్మ కదా పోవాలి. ఏ సుహాస్ వర్షం ఏంది ఎట్ట పడుతుంది? వర్షం ఏం తగ్గుముఖం వేయట్లేదుగా. కరెంట్ కూడా పోయింది ఈ దెబ్బకి. గాలి వాన అంత వీస్తుంటే మరి కరెంట్ ఎంత కొనిద్ది? కూర రెడీ అయిందా? ఏంటి దీంట్లో ఏం వేసావు? పచ్చని పప్పు రొయ్యలా? బాగానే ఉంది కూర. పచ్చని పప్పు ఎప్పుడో అత్త ఉండేది అప్పుడప్పుడు.
వాస్తవంగా అంటున్నా. వాస్తవంగా మళ్ళీ అది అంటాం పిల్లని కొత్తదన్నా పచ్చని కొత్త. సరే పిల్లలు నిద్రకు వచ్చారుగా తినేసి ఇంక నిద్రపోతారు మరి పక్క కరెంట్ కూడా వచ్చిందిగా.